హాయ్ అండి. మైదా పిండి, పాల పొడితో గులాబ్ జామున్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 కప్పులు మైదా పిండి, 2 స్పూన్లు పాల పొడి, 2 స్పూన్లు నెయ్యి వేసి, చిటికెడంత వంట సోడా కూడా వేసుకొని, కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తని ముద్దలా కలుపుకోవాలి. పిండిని గంట సేపైనా నాననివ్వాలి. కళాయిలో నూనె వేడి చేసుకొని, ఈ చుట్టుకున్న ఉండల్ని నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం, ఒక 3 కప్పులు వాటరు, 1 స్పూన్ ఇలాచీ పొడి వేసి కొంచెం సేపు మరగనిచ్చి, పాకం రానవసరం లేదండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ ఉండలను అందులో వేసుకొని పక్కకు దించి ఒక 3 గంటలు నాననిచ్చితే జ్యూసీ గులాబ్ జామ్ రెడీ. ఇలా ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు బయట నుండి కొని తెచ్చుకోకుండా ఇలా మైదా, పాలపిండితో కొంచెం నెయ్యి వేసుకొని ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు.